హలో గైస్, అందరికీ ముందుగా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. సో ఈరోజు అయితే మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం మేము ఎలా చేసుకున్నాము మీకు చెప్పాలనుకుంటున్నాము. లేదు చూసేయండి ఎలా చేసుకున్నాము. నేనైతే ముందు రోజు మొత్తం అంటే రూపాయి కాయిన్స్తో అమ్మవారిని చేద్దామనే టైప్లో నేను అనుకున్నాను అన్నమాట. సో దానికి ప్రిపరేషన్గా ముందు రోజే నేనంతా లైక్ ఒక బౌల్ తీసుకొని దానికి డబల్ టేప్ బాగా చుట్టేసి కాయిన్స్ అన్నీ పెట్టేసి అంతా నైట్ అంతా కూర్చొని ప్రిపేర్ చేసేసుకున్నాను అన్నమాట. నైట్ రెడీ చేసి ఉంచాను, మీరే చూడండి. సో దీని కంప్లీట్ లుక్ అయితే ఇప్పుడు చూసేసేయండి. అంటే ఎవ్రీ ఇయర్ వరలక్ష్మి వ్రతం చేసుకుంటూ ఉంటాము, కానీ ఈ ఇయర్ ఖచ్చితంగా ఏదైనా కొత్తగా ట్రై చేద్దాం అని అనుకున్నాను. సో వై నాట్, కాయిన్స్ ఉన్నాయి ఇంట్లో, సో అలా కొత్తగా ట్రై చేశాను. సో చాలా అంటే చాలా బాగా వచ్చింది గైస్. మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. వీడియో అయితే ఫుల్గా చూసేసేయండి. సో ఇలా అయితే మొత్తం బౌల్కి అంతా నేను కాయిన్స్ పెట్టేశాను చూడండి. కంప్లీట్గా ఇప్పుడు బౌల్ మీకు చూపిస్తాను. సో ఇలా ముందుగా తయారు చేసుకొని పెట్టేసుకోవాలి. సో అలా ముందుగా రెడీ చేసేసుకున్న తర్వాత నేనైతే ఫ్రెష్ అయిపోయాను గైస్. ఫ్రెష్ అయిపోయాక సో ఫస్ట్ మనమైతే ఇంకా పూజ రూమ్ క్లీన్ చేసుకోవడానికి వెళ్ళిపోతున్నాను అన్నమాట. సో ఫస్ట్ అయితే తులసి మాతని క్లీన్ చేసుకోవడానికి అయితే వెళ్తున్నాను. సో ఫస్ట్ అవన్నీ పసుపు కుంకుమతో అయితే అలంకరించేసాను. సో నీట్గా క్లీన్ చేసేసి పూజకంతా రెడీ చేసేసుకున్నాను. సో దెన్ లెట్స్ కమ్ టు అవర్ పూజా రూమ్ గైస్. సో పూజా రూమ్ అయితే మొత్తం క్లీన్ చేసేసాను అన్నమాట. సో మమ్మీ ఎలా అయితే చెప్పారో అలా అంతా క్లీన్ చేసుకున్నాను అన్నమాట. దాని తర్వాత పసుపు కుంకుమ అంతా పటాలకు పెట్టేసాను నీట్గా. సో మనమైతే ఫ్రైడే మనం పటాలని క్లీన్ చేయకూడదు, ఏం చేయకూడదు, బట్ మనం ముందు రోజు క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. సో అలాగే క్లీన్ చేసేసుకొని ముందు రోజు పెట్టేసుకున్నాను. ఓన్లీ బొట్లు మాత్రమే పెట్టాను అన్నమాట. దాని తర్వాత పూజకు సంబంధించినవన్నీ క్లీన్ చేసేసుకొని నీట్గా పెట్టేసుకున్నాను గైస్. దెన్ ఇప్పుడు మన వరలక్ష్మి దేవి దగ్గరికి వచ్చేసేయండి. సో ఈ రోజు అయితే నేను కాయిన్స్తో వరలక్ష్మి దేవిని చేద్దాము అని అనుకున్నాను కాబట్టి సో ఆ కాయిన్స్ ముందు రోజే ప్రిపేర్ చేసేసి పెట్టేసుకున్నాను, ఏమేమి ఎలా పెట్టాలో అంతా. సో ఇప్పుడు మాత్రం జస్ట్ అటాచ్ చేస్తున్నాను అంతేను. జస్ట్ నేను ముందుగా ప్లాస్టిక్తో కాయిన్స్ అన్నీ పెట్టేసేసుకొని రెడీగా పెట్టేసుకున్నాను నిన్న నైట్. అవి ఇప్పుడు జస్ట్ అటాచ్ చేస్తున్నాను అంతేను. సో చూసేసేయండి గైస్, మీరు కూడా చేసుకోవచ్చు ఇలా వరలక్ష్మి వ్రతం చాలా చాలా సింపుల్గా. సో సోషల్ మీడియాలో చూసినట్టు అది పెట్టాలి ఇది పెట్టాలి అలా ఏం లేదు గైస్. చాలా అంటే చాలా సింపుల్గా సో మనకు నచ్చేలా వరలక్ష్మి వ్రతం చేసేసుకోవచ్చు. ఇప్పుడు ది మోస్ట్ ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ అనగానే మనకు గుర్తొచ్చేది మామిడాకులు. సో మామిడాకులు మనం చాలా చాలా విధాలుగా యూజ్ చేసుకోవచ్చు. సో నేనైతే పసుపు కుంకుమ పెట్టేస్తున్నాను, ఎందుకంటే కలసంలో పెట్టాలి కాబట్టి. సో అవి ఎంత పసుపు కుంకుమతో ఎంత మంచిగా అలంకరిస్తే అంత మంచిది అంటారు గైస్. సో నేనైతే పసుపు కుంకుమ పెట్టి రెడీ చేసేస్తున్నాను. సో అమ్మ అయితే చాలా బిజీగా ఉంది, తనైతే దేవుడి కోసం అన్నీ చేస్తుంది. సో అందుకే గైస్ నేనైతే మొత్తం రెడీ చేసేస్తున్నాను. సో మళ్ళీ అమ్మకి ఏం పని ఉండకుండా అలంకరణ అంతా అయిపోయిన వెంటనే పూజ అయితే స్టార్ట్ చేసేసాను గైస్, మీరే చూసేసేయండి. సో నీట్గా పూజ అయితే చేస్తూ ఉన్నాను అన్నమాట. సో మమ్మీ అయితే ప్రసాదాలు రెడీ చేస్తూ ఉన్నారు అమ్మవారి కోసం. సో ప్రసాదం ఒకటి 1 by 1 అంతా మొత్తం చేసేసాను అన్నమాట. సో మధ్య మధ్యలో మమ్మీ పిలుస్తూ ఉన్నారు, చాలా హడావిడిగా తిరుగుతూ ఉన్నాను అన్నమాట. సో పూజ అయితే మనం లాస్ట్కి వచ్చేసాం గైస్. సో నేనైతే మ్యాస్టిక్ ఎక్కడో పెట్టేసి వెతుకుతూ ఉన్నాను అన్నమాట. సో అమ్మ ఇక్కడ పెట్టేసావు అంటూ ఉంది. సో అలా ఇలా తిరుగుతూ ఉన్నాను. సో మొత్తానికి దీపం పెట్టేశాక హారతి ఇచ్చేసాను. సో హారతి కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు అన్నమాట. సో హారతి ఇచ్చేసాక నేను కూడా దండం పెట్టేసుకున్నాను. ఇలా చాలా. సో మీరు ఎలా వరలక్ష్మి వ్రతం చేసుకున్నారో కమెంట్స్లో నాకు తెలియచేయండి. బాయ్ బాయ్ గైస్.